ఇప్పుడే మొదలైంది, అర్థమైందా? తొడకొట్టి ఛాలెంజ్ చేసి మరీ చెప్పాను, నేను వెళ్తాను మిమ్మల్ని తీసుకెళ్తానని. లక్ష్మి ఇక్కడ, లక్ష్మి ఇక్కడ. పండక్కి మా అమ్మ పిలిచింది కదా, మంచి శారీ సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 1 2 3 1 2 3 వచ్చే బయటికి 1 2 3. ఈ 3 స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టిచ్చింగ్ ఫాస్ట్ గా ఇచ్చేయాలి. ఏంటమ్మా చీరలు తీసావు? ఏంటో 3 చీరలు బాగున్నాయి. ఎప్పుడు కట్టుకుంటావు? ఎప్పుడో ఏంటి, మా అమ్మ పండగ పిలిచింది కదా, ఈ 3 శారీస్ అక్కడ కట్టుకోవడానికి. అందుకనే ఈ 3 ఇప్పుడే స్టిచ్చింగ్ ఇస్తున్నా, ఈ రోజే ఇప్పుడే. ఎప్పుడో ఏంటి స్టిచ్చింగ్ చీరలు? ఇది కాదు నేను అన్నది. నిన్న చెప్పింది గుర్తులేదా? పండక్కి మనం ఈ ఇయర్ వెళ్ళడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. నిన్న వీడియోలో తొడకొట్టి ఛాలెంజ్ చేసి మరీ చెప్పాను, నేను వెళ్తాను మిమ్మల్ని తీసుకెళ్తానని. చూడకపోతే వెళ్ళి చూసుకోండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. లక్ష్మి ఇక్కడ. బా చాలా పెద్ద డైలాగే చెప్పావు. వాటర్ ఏమైనా తాగుతారా? దాహం వేస్తుందా మేడం? ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు దిమ్మ తిరిగిపోద్ది. అయినా మీరు చెప్పే రోజులు నేను వినే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడే మొదలైంది, ఈ రోజే. నేను చెప్తాను, మీరు వినండి, అర్థమైందా? మేడం వింటాను కానీ నేను చెప్పింది ఇప్పుడు విను. సారీస్ కుట్టించుకోవడానికి డబ్బులు ఎవరు ఇస్తారు? బాగా దొరికిపోయానే. అయినా మీరు ఇవ్వకపోతే ఏంటి, మా నాన్న ఉన్నారు కదా, మీకు తెలుసా మా నాన్న నేను ఎంత అడిగితే అంత ఇస్తారు. అడగండి మేడం, మీ డాడీకి అడిగి చూడండి, ఇస్తారు లేదా నేను కూడా చూస్తాను. హలో నాన్న. చెప్పమ్మా. నాకు కొంచెం అమౌంట్ కావాలి నాన్న, ఒక 2000. ఈ నెంబర్ ఫోన్ పే చేయవా? ఆగమ్మా ఆగు, పండక్కి నువ్వు అల్లుడు గారు వస్తున్నారు కదమ్మా, దానికే డబ్బులు సర్దుకోలేకుంటున్నాను నేను. ఎలా అవుతుంది ఇప్పుడు? నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూస్తానులే, సరేనా? అది కాదు నాన్న, చూడు నాన్న. ఉంటానమ్మా, బాయ్. సరే ఇంకొక ఆప్షన్ ఏమన్నా? మీ అక్కకి ట్రై చేయి, ఫోను ఏముంటుందో చూద్దాం. హలో అక్క, చిన్న హెల్ప్ కావాలి. హెల్ప్ అంటే గుర్తొచ్చింది, అర్జెంట్ గా ఉంటే చూడు. అర్థమైంది కదా, వెళ్ళి పని చూసుకో. నాకే కౌంటర్ వేస్తారా? ఫెయిల్ అయింది ప్లాన్ ఏనే, ప్లాన్ బి లేదనుకుంటున్నారా? ప్లాన్ బి ఏంటో చూసేయండి. A few moments later. లక్ష్మి. ప్లాన్ బి దొంగ దొరికేసిందిగా. ఇప్పుడు నేను వేసే ప్లాన్ చూస్తే లక్ష్మికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. వచ్చేస్తుంది. హలో, అరే కొంచెం అర్జెంటుగా డబ్బులు కావాలరా, నాకు ఒక 2000 ఉంటే ఇస్తావా? నీకు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను, ఓకేనా? వింటుందా? ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను, ఒక 2000 కావాలి, 2000. అయ్యో, మా ఆయనకి ఏదో డబ్బులు అవసరంలా ఉంది. నా దగ్గర ఎలాగో 2000 ఉన్నాయి కదా, ఎలాగో ఈవినింగ్ లోపు ఇచ్చేస్తాను అంటున్నారు. నా దగ్గర 2000 ఇచ్చేసి ఒక వడ్డీ 500 వేసి 2500 ఇవ్వమన్నారు. డబ్బులు ఏదో అవసరం అంటున్నారు కదా, ఇదిగో నా దగ్గర 2000 ఉన్నాయి, ఈవినింగ్ లోపు ఎలాగో ఇచ్చేస్తాను అంటున్నాను కదా, దీనికి ఒక 500 కలిపేసి 2500 ఇచ్చేయండి. ప్లాన్ బి. ఈవినింగ్. హలో చెప్పు లక్ష్మి. ఏమండి, అదే ఈవినింగ్ డబ్బులు ఇస్తాను అన్నారు కదా. ఇంటికి వచ్చేస్తానులే అమ్మా. ఇంటికి వచ్చా? సరే. ఇదేంటి ఇంకా రాలేదు, ఇంకోసారి కాల్ చేద్దాం. ఈవినింగ్ 7 PM. హలో ఏమండి, అదే డబ్బులు ఇస్తాను అన్నారు కదా, ఇంకో 500 కూడా వేసేసి ఈ నెంబర్కి ఫోన్ పే చేసేయండి. అదేంటి ఈవినింగ్ కాస్త నైట్ అయిపోతుంది, ఒకసారి కాల్ చేసి అడుగుదాం. ఈవినింగ్ 9 PM.
హలో, ఏమండి? ఇంటికి వస్తానన్నారు. 2500 ఈ నెంబర్ ఫోన్ పే చేసిరా? ఇప్పుడే. నేను వస్తానమ్మా, ఇంటికి వచ్చిస్తానని చెప్పాను కదా. ఓకేనా, ఇంటికి వచ్చేస్తాను. ఇంకా రాలేదేంటి ఇతను? ఒకసారి కాల్ చేసి గట్టిగా ఇస్తా నాకు. ఈవినింగ్ 10 PM. హలో, ఏమండి? ఇంటికి వస్తున్నారా రాలేదా మీరు? వస్తాను లక్ష్మి, కొంచెం లేట్ అవుతుంది. నా డబ్బులు ఇవ్వాలి కదా. నా 2000 నాకు ఫోన్ పే చేసేయండి. ఆ ఎక్స్ట్రా 500 ఏం నాకు అవసరం లేదు. ఇప్పుడే ఫోన్ పే చేసేయండి. ఇస్తాను లక్ష్మి, ఇంటికి వచ్చి ఇస్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? నీకు ఫాస్ట్ గా రండి. వస్తాను, ఇంటికే వస్తాను కదా. సరే, బాయ్. డబ్బులు కావాలంటే డబ్బులు నేను ఎందుకు ఇస్తాను? ప్లాన్ బి కదా. ఏమండి? నా డబ్బులు ఇస్తాను లక్ష్మి, ఈ రోజు ఇంకా రాలేదు. రేపు ఎల్లుండి ఇస్తానులే, 2-3 days లో. సరేనా? రేపు ఎప్పుడో కాదండి, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సారీ స్టిచ్ చేసుకోవాలి. ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఇవ్వలేను లక్ష్మి, గట్టిగా అడిగితేనే అసలు ఇవ్వను కూడా. ఏం చేసుకుంటావో చేసుకో. హలో మావయ్య గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? అల్లుడు గారు, పండక్కి ఏంటండి? బాటిల్స్ సెట్ చేశాను. ఈసారి పండగ కోసం 2-3 బాటిల్స్ ఆల్రెడీ కొనేసి ఉంచానండి. మీరు ఎలా ఉన్నారు? మావయ్య గారు కొంప ముంచేశారు కదండి. ఈ ముక్క ఏదో ముందే చెప్పొచ్చు కదా. ఏమైందండి? ఏం లేదండి, ఇప్పుడు నా ప్లాన్ నేనేసుకోవాలి. సరే పెట్టేయండి ఫోన్, పండగకి కుమ్మేద్దాం. ఓకే సరే అల్లుడు గారు. ముందే వచ్చేస్తాను, 2 రోజుల ముందే. ఓకే. అమ్మాయికి ఈ మాట చెప్పొద్దండి. లక్ష్మి, ఏంటి? అంత హార్ష్ గా మాట్లాడక లక్ష్మి. నేను నువ్వు ఇచ్చావు కదా 2000, దానికి 500 ఎక్స్ట్రా అడిగావు. నేను ఇంకో 500 కలిపి టోటల్ 3000 ఇస్తున్నాను. సారీ సేవ్ స్టిచ్చింగ్ అన్నావు కదా, వెళ్ళి కుట్టించేసుకో. ఓకేనా? ఇదిగో. నాకేం అవసరం లేదు. నా డబ్బులు కూడా మీ దగ్గర ఉంచుకోండి. మీరు అలాగో రానన్నారు కదా, నేను కూడా వెళ్ళను. లక్ష్మి, నేను అన్న మాటలు ఫీల్ అయినట్టున్నావు. ఇదిగో అమౌంట్ తీసుకో. నువ్వు ఫస్ట్ స్టిచ్చింగ్ ఏదో అన్నావు కదా, తొందరగా చేసుకో. పండగ అత్తగారింటికి 2 days ముందే వెళ్దాం. ఓకేనా? నేను కూడా వస్తాను. ఓకేనా? సరే, మీరు ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను. బంగారు లక్ష్మి ప్లాన్ వేస్తే ఇలా ఉంటది. ఫ్లాష్ బ్యాక్. హలో నానా, నేను ఒక ప్లాన్ చెప్తాను. ఒక 5 నిమిషాల తర్వాత మీ అల్లుడికి ఫోన్ చేసి నేను చెప్పినట్టే చెప్పండి. ఎందుకు ఏంటి అని మాత్రం అడగొద్దు. సరేనా? ఓకే అమ్మా. బాయ్.